అరే మామ మరి 31st వస్తుంది, మరి దావత్ ఏడేద్దాం. ఏ ఏడన్నా చేద్దాం తి, మనకు జాగలేకరు బావులే. పోయినసారే పోలీసు వాళ్ళు వచ్చారు, ఆగమాగమైంది. ఈసారి ఒక మంచి ప్లేస్ చూడాలి. అవునరా. మీరేం టెన్షన్ పడకుర్రా, నేను చూస్తుంది మంచి ప్లేస్ చూస్తా. టైం ఉందిగా ఇంకా. అరే ముందే చెప్తున్నా, మనకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు. అరే పాటలు పెట్టుకున్నా డ్యాన్స్ చేసుకున్నా మనకి ఏ డిస్టర్బెన్స్ అయితే రావద్దు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవ్వరు రారా మన దిక్కు. చూద్దాం, అటువంటి ప్లేసెస్ చూద్దాం. అరే ఏడికి రావాలరా? మంచి ప్లేస్ సెట్ చేసిన, మీరు అన్ని తీసుకురా. అన్ని తీసుకున్నాం మేము. ఓకే, ఊళ్ళోకి వచ్చి ఫోన్ చేయరు మామ. నందు బండి తీరా. హలో, అరే ఊరి దగ్గరికి వచ్చిన, ఎక్కడ రమ్మంటావురా? కొల్లూరు రోడ్డుకి రాదు మామ, కొల్లూరు రోడ్డుకి వచ్చేయండి. అరే కొల్లూరు రోడ్డుకి రమ్మంటారు బాగా. అరే ఇంకొకసారి ఫోన్ చేయడం కూడా ఇది ప్లేస్ చెప్పేసరికి మన బిగులు పోయేటట్టున్నాయి. ఊరు అయిపోతున్నాయి, తాగలొచ్చు. అరే ఏడున్నావురా? ఈ కొల్లూరు రోడ్ రమ్మన్నా, కొల్లూరు రోడ్కి వచ్చినాం. అట్లే ముందుకు రారు మామ, ముందుకు రారి. అరే ముందుకాడ వారా. తీసుకోబోతుంది. అరే నేను మళ్ళీ ఫోన్ చేయి. హలో, గ్రౌండ్ గుళ్ళు వేడునోబే. అరే గ్రౌండ్ అని చెప్పినారా? నేను మీ లెఫ్ట్ సైడ్ ఉన్న చూడరి, బైక్ లైట్ వేసిన. మామ ఆ లైటారా? చూడు ఒకసారి. ఏ ఊకరా, గాడనుకుంటారా వాడు? అరే ఆ లైట్ నీదేనారా? మామ నేనే, రారి. అరే వాడే అంటరా. పోనీ. అరే శ్మశానంలో కూర్చుండేందిరా, నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందారా సైకోగా? మీరేగా మామ ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు అన్నారు. అయితే నీకు ఇదే కనిపించిందారా? ఏ ప్లేస్ దొరకలే, పోయి శ్మశానంలో పెట్టినావు. ఇక్కడ కూర్చుంటే ఊరోళ్ళు కాదురా, పోలీసు వాళ్ళు కూడా రారు. ముందైతే రారు మీరు. అరే వాళ్ళు లోపల రమ్మంటుండ్రా. చల్ నేను రానురా అయ్యా లోపలికి అయితే. అరే నేను కూడా రా, అయినా కూడా అలా అట్లా కూర్చుంటారా ఒక్కడు? నాకు ఇడికెళ్ళే భయం అవుతుంది. అరే వన్ అయితే తీసుకోదాం పరి, అటు ఎడనా కూర్చున్నాం పరి, ఫస్ట్ టైం తీసుకోదాం పరి. లైట్ కనబడుతున్నది కానీ ఏం కనబడుతుంది వీడు. ఏడున్నారా వీడు? అరే బండి ఉంది కానీ నువ్వేడున్నావురా? మామా శ్మశానానికి వెల్కమ్ బామ్మ మీ అందరికి. శ్మశానానికి వెళ్తాను చెప్తాడు ఏంద్రా? అరే ఆగురు మామా, భయపడకురి. ఇక్కడ చూడు ఎంత మంచిగా ఉందో ప్లేస్, కూర్చోనికి. ఆడ ఏడన్నా కూర్చోవచ్చు మనం. శ్మశానంలో దొరికిందారా ప్లేస్? ఇంకా ప్లేస్ దొరకలేదు నీకు? మీరే చెప్పారు కదా ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు, పోలీసు వాళ్ళు రావద్దు, ఎవరు రావద్దని. వీడికి ఊరోళ్ళు కాదు, పోలీసు వాళ్ళు కాదు, ఎవరు రారు వీడికి. ఏ గీడెందుకు కూర్చోండు, పోదాం పన్నాడు. అరే ఏం కాదు మామ, ఇప్పుడు బయటికి పోయా పట్టుకొని ఏడ తిరగలేము, ఈయనే కూర్చుందాం. ఎక్కువైనా ఈయనే వండుకోవచ్చు. ముగ్గురా? మనం నలుగురం ఉన్నాం కదా, ఇటు ముగ్గురు అంటాడు. మేము ముగ్గురు ఇక్కడ వండుకోరు మామ. నేను ఆడ గోరి సాఫ్ చేసుకున్నా, దాని మీదే వండుకుంటా. ఏమంటారు? గోరి మీద వంటావా? ఇట్లా తయారైందిరా నువ్వు. అంటే ఇప్పుడు ఈ ప్లేసే ఫిక్స్ అంటారా? ఇంకేం చేద్దాం మరి, ఇన్నే కూర్చొని జల్ది ఆగిపోదాం పారు. నేనైతే కూర్చోరా, నాకు భయం మస్తు భయం ముందే. ఈడ దయాలు ఏం లేవు మామ, అన్ని 31 దావత్ చేసుకొని పోయినాయట. దయాలే లేవు ఈడ. ఏడైతేంద్రా కూర్చోరి. కూర్చోరు మామ, కూర్చో. కూర్చోరు. వాడు చేస్తారు కూర్చోరి.
చూసుకోరే రే స్టఫ్ ఏదిరా? నేను అనుకున్నారా మీరు మర్చిపోతారని. టెన్షన్ పడకు రాగురి, టెన్షన్ పడకురు మామ. ఏడిపోతున్నారా? తినరు మామ, తినురి, టెన్షన్ ఎందుకు, తినురి. ఏమేం కావాలను ఈ స్టఫ్ అయితే మంచిగా సైడ్ చేస్తావు నువ్వు. పెట్టు వాడ పెట్టు. గడికి పెట్టకపోయారు మరి మధ్యలో ఎందుకు? బాగా పుల్లు డిచ్చిగా అంటారా. అరే మీ ఇంటికాడ పూరీలు చేసిరావు కదా, తేపోయినవరా జరా. గోరీలలో పూరీలా? ఆ బొంద తోడుకొని బొక్కలు తినిపోరా. ఎట్లుంది మామ గుడ్డు? మంచి కుదురో సంత దగ్గర ఇచ్చినా. కాదు మామ, ఇవాళ అమావాసే కదా, గోరు మీద పెట్టి తీసుకొచ్చి నీ ప్లేట్ అంతా. గురి మీద తెచ్చినేంద్రా? వీడు నాకు అప్పుడే వచ్చిందిరా. అరే ప్లేట్ మానవులు మనుషులు వండిందేరా. సంత వరమమ్మని కావాలా? పడేది మిర్చింది మామ, పడే. మిర్చి వాయరా. అలా అయిపోయింది మామ, ఇద్దావు తీసుకో, ఓపెన్ చేయి. అట్నే తాగేవు. అరే నేను గుడ్డు తిన్నా, నాకైతే ఏం కాదురా. ఏ గుడ్డు తింటే ఏమైతురా? రోజు గుడ్డు తింటా అంటావు కదా ఇంటికాడ. నాకైతే రే మస్తు భయం అవుతుందిరా. భయం అయితే దగ్గరనే కూర్చున్నావు, ఇంకా దగ్గరికి కూడా రాదు. నాకు పొద్దుగాలు ఏమన్నా కావాలి కానీ నీ పని మాత్రం అవుతుందిరా. సరే కానీ రా, గౌరవులురా. మన అర్జున్ గాంధీరా? మన అర్జున్ గాంధా? అందే. అరే మన అర్జున్ గాంధా అది ఏడికి పోతుండ్రా? ఎడికిరా రే? అరే అర్జున్, చాలా రోజులు బతకాలని మందాగపోతివి, మటన్ తినపోతివి. ఇప్పుడు అన్ని తినటంలో మేమేం మంచిగా ఉన్నాం, మేము చచ్చిపోయినావు కదరా అర్జున్. అదేంది మామ, నేను పండుకుంటా అంటే ఆడు పండుకుండు. అవునేం రా? జల్లాగ్రా లేపుకొచ్చి వంట పెట్టరా, నేను పోయి ఆడ పండుకుంటా. మామా మామా లేరా, ఇంటికి పోదాం. లేరా మామా, లేరా. తీసుకురా, నా బెడ్ మీద అంటున్నాడు. పెట్టుకోదేం లేదు, నడుగురా. రారా రే, నువ్వు వస్తావా ఇన్నే ఉంటావా? నడుస్తా చెప్పా కాక నిమ్మలంగా వచ్చినావు. ఏం నిమ్మలం కాక 2 రోజుల సంది పానం అంతా ఆగమాగం అవుతుంది. ఎందుకురా, ఏమైంది? కాక నేను ఒకటి అడుగుతా, ఎవరు చెప్పకు. అడుగురా. మొన్న రాత్రి శ్మశానంలో కూర్చొని అయినాం కాక, ఏమన్నా అవుతుందా? శ్మశానంలో కూర్చొని మందు తాగిర్రా? మెల్లగా కాక, జరు మెల్ల మరి. మందు దానికి శ్మశానం పోతా అర్ర ఎవడన్నా? ఇంకేడా జాగా దొరకలే? ఏ గాలికి నేను ఎందుకు పోతానే, ఉదయగాడు సాయిగాడు తీసుకుపోయారు. గాలి తీసుకోతే నువ్వు ఎట్లా పోయినవురా? ఉదయగాడు ఒక్కడే గోరిళ్ళల్లో కూర్చుండంటే నందుగాడు సాయిగాడు తీసుకొద్దాం పానిపోయినాం. ఆడిపోయినాక వాళ్ళు ఆడనే కూర్చోబెట్టి తాపిచ్చిర్రు. ఈ ఆడనే కూర్చొని తాగిరా మంచిగా? రాత్రి 1 గంట దాకా ఆడనే కూర్చొని ఆయన ఇక 1 గంట దాకా ఎందుకు తాగి అన్నం వండిపోయారు మనుషులు గోరి మీద. ఉదయగాడు సాయిగాడు ఆడనే వందామన్నారు, నేనే తీసుకొచ్చిన. కాకుంటే అలా కాకుంటే ఏంద్రో ఇంకేం చేసిర్రు? ఉదయగాడు స్టఫ్ అని చెప్పి ఆ గోరి మీద పెట్టిన గుడ్లు బజ్జీలు తినిపించింది కాక. గోరి మీద పెట్టిన తిననీకి మీరు కాకులా పెట్టలారా? నీకు అందుకే ఇట్లా అయిందిరా. ఆ గోరీలలో దయ్యమో గాలో నీకు జోకింది, ఇక నీకు తక్కువ కాదురా. నీ పని అయిపోయింది ఇక అంతే. నువ్వు ఇప్పుడు భయపెట్టకాక, నీ పెట్టున్న హాస్పిటల్ పోతా కానీ. నువ్వు ఏ హాస్పిటల్ పోయినా వేస్టే, అది తక్కువనే కాదురా, ఇంకెక్కువనే అవుతుంది. కానీ నీ పని అయిపోయినట్టే.
నీకు ఎమ్మటే తక్కువాలంటే ఓ పని చేయి. నాకు తెలిసిన స్వామీజీ ఒకరు ఉన్నారు, ఇలాంటివన్నిటికీ విరుగుడు మాత్రం అక్కడనే. ఏం చేయాలి కాక అదే చెప్పు. చెప్పురా, ఏమో చెప్పాలని పిలిచినావు. నాకు దయ్యం పట్టిందట్రా. అవును దయ్యం పట్టిందట. అందుకే నారా ఆ పోల నీ గొంతు అట్లా వచ్చింది. అరే నువ్వు జోక్స్ చేయకరా, ముందే నువ్వు అంటే మస్తు కోపం ఉంది నాకు. నేనేమన్నారా నిన్ను? సరేగా నాకు చెప్పురా, నీ దయ్యంలో లేని. ఉన్నటి నుంచి కడుపులో అంతా ఇట్లా అవుతుందిరా. అడిగితే నాకేదో పట్టింది అంటుర్రా. నాకు కూడా నిన్న 3 సార్లు వాంతింగ్ అయిందిరా. నీకేం పట్టిందిరా? అరే ఉదయ్, సరే సరే నీకేం పట్టిందని వాళ్ళు చెప్పిరా అసలు? అందరు చెప్తుర్రా. అందరు చెప్పేదిరా, మనం మొన్న గంటగనం తాగితే హ్యాంగ్ ఓవర్ కాదా? అరే హ్యాంగ్ ఓవర్ అంటే తలకాయ నొయ్యాలరా. నాకు కడుపు నొస్తుంది, కళ్ళు గుంజుతున్నాయి, కాల్జేలు గుంజుతున్నాయి, అంతా ఏమేమో కనబడుతుంది. ఉంది పానం అంతా. ఏం కనిపిస్తున్నాయిరా? అరే నువ్వు ఆగురా అయ్యా, ఆయనకంటే హ్యాంగ్ ఓవర్ అయింది. నేను 12 బీరు దాటుంది, 7 కూడా తాగలే. నాకెట్లా అయిందిరా? ఇప్పుడు ఏమంటారా మరి? అరే మనకేదో గాలి సోకిందంటరా. అది పోవాలంటే పొద్దున్నే మన జీరానంద స్వామి దగ్గరికి పోవాలంట. డాక్టర్ని కలిస్తే చాలు కారా, ఈ జీరానందాలు బ్రహ్మానందాలు ఎందుకురా? అరే ఉదయ్, నువ్వు ఇట్టే జోకులు చేసావు అనుకో, నేనే నిన్ను కొడతారా. అరే మీరు రాకుండా మాత్రం నేను చచ్చిపోతారా. ఆగుబే, నాకు కూడా అయిందని చెప్పినావుగా, పోతే అందరం కలిసే పోదాం. శిష్య స్వామి, మీ పిల్లలు ఇట్లా కావడానికి కారణం చలి. ఆ చలి మీ పిల్లలని ఇట్లా చేస్తుంది, అదే మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. రాబోయే పౌర్ణమి రోజు రాత్రికి 12 గంటల 1 నిమిషానికి శాంతి పూజ చేయాలి. అలాగే స్వామీజీ. ఈ పూజ పూర్తయ్యే వరకు ఈ నిమ్మకాయలు పిల్లల దగ్గర ఉంచండి. ఈ పూజ విషయాలు మా శిష్యుడు చెప్తాడు. బాబు కూర్చోండి. దండాలు స్వామి. ఏంటి మీ సమస్య? స్వామీజీ దావత్ చేసుకుందామని శ్మశానంలో పోయి డాక్టర్లను కలిసినా తక్కువ అయితే లేదు స్వామి. ఇక నువ్వే దిక్కు స్వామి మాకు. పెట్టండి, చేయి తీయండి. మిమ్మల్ని పట్టుకుంది ఇదే. ఇప్పుడు దాన్ని వదిలించుకోవడం ఎలా స్వామి? దిశ నాతో రండి. చెప్పండి స్వామి, స్వామీజీ ఏం చెప్పారు? ప్రాయశ్చిత్తం చెప్పే ముందుగా చెడుగాలి మీ మీద ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి. తెలుసుకో స్వామి, జల్దీ తెలుసుకో. తెలుసుకునేది నేను కాదు, మీరే. మేమా? మీరే. ముందుగా కొన్ని వేపాకులు తీసుకొని 3 నిమ్మకాయలు తీసుకొని
ముగ్గురు అక్కడ కూర్చొని నేను చెప్పే మంత్రం చెప్పండి. అరే స్వామి చెప్పిన ప్లేస్ ఇదేనారా? ఇదేరా ఇక్కడ ఈ స్వామి తెచ్చినట్టు అన్నీ తెచ్చినాం. అన్నీ తెచ్చాం. నిమ్మకాయలు ఉన్నాయి, కొబ్బరికాయ పెట్టినాం, వేపాకులు తెమ్మన్నాడు, క్యాండిల్ ముట్టించినాం. అరే ఈ స్వామి చెప్పిన మంత్రం అయితే గుర్తుందిగా? గుర్తుందిరా. సత్యాన్ అవాల్ రుద్గురాత్. సత్ ధన్యాల్ ఆవాల్. ధన్యాల్ ఆవాల్ కాదురా. వాగ్ రుద్గురు. ఆవాహ్ ఆవాహ్ రుద్గుర్. రుద్గుర్ ఆత్మ. ఆత్మ. సత్ ధ్యాన్ ఆవాహ్ రుద్గుర్ ఆత్మ. సత్యధాన్య ఆవాహ్ రుద్గుర్ ఆత్మ. సత్ ధ్యాన్ 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 ఆవాహ్ రుద్గుర్ అడేం లేదురా, భయపట్టి అడేం లేదురా, అడేం లేదురా. మంత్రం చెప్పు, మంత్రం చెప్పురా. మాకు చెప్పిన దయ్యం కనిపించింది స్వామి. మాకు స్వామి నాకు తెలుసు, మీరు పదండి. ఓం భీం హోం భీం కబాలిదో కబాలిదో. మీకు పట్టిన దయాన్ని నేను వదిలిస్తా. ఓం రామ్ భీం బుష్. ఓం రామ్ భీం బుష్. ఓం రామ్ బూమ్ బుష్. ఇక్కడికి రప్పిస్తా దాన్ని. రావ్ రా రా కబాలిదో కబాలిదో కబాలి. లే 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 కబాలి. లే కబాలి. లే లే కబాలి. లే కబాలి. లే. భయపడకండి, దగ్గర రండి. కబాలి దిగు, కబాలి దిగు, వీళ్ళని వదిలేసేయండి. కబాలి దిగు, వీళ్ళని వదిలేయండి. పిల్లలకి ఏం తెలియదు. కబాలి దిగు. విశ్వత్ వాళ్ళని వదిలిపెట్. భీమ్ బుష్ వదిలిపెట్, వాళ్ళని వదిలిపెట్. ఇప్పుడు దాని పీడ వదిలిపోయింది. రేపు మనం శాంతి పూజ చేయాలి. సరే, ఇక మీరు వెళ్ళండి. ఆగండి ఆగండి. వచ్చేటప్పుడు 5 లక్షలు తీసుకొని రండి. 5 లక్షలు. సరే సరే స్వామి. 5 లక్షలు ఎట్లా చేద్దాం రా? పోతురా తీరా, మన పానం కన్నా ఎక్కువనారా? ట్రై చేద్దాం, ఎవరినో అడుగుతూ పోతారా? అరే నేనైతే 1 లక్ష వరకు చూస్తారా. మీరు ఎట్లనే చేసి 4 లక్షలు చూడండి, తర్వాత చూద్దాం ఏమన్నా ఉంటే. 4 లక్షలు రా ఏమంటావురా సాయి? కాదరా అయితే కానీ నాకు ఎందుకో ఆ శిశుని మీద డౌట్ కొడుతుందిరా. శిష్యుని మీద ఆ, ఏం డౌట్ రా? మనం దయ్యం వచ్చినప్పుడు మనకు దయ్యం చేతికి ఒక 5 స్టార్ల లెక్క అవునండి, అనిపించింది. చుక్కలు ఉన్నాయి, 5. చుక్కలు ఉన్నాయి. శిశుని చేయి కూడా సేమ్ అవే ఉన్నాయి. అవునా? ఇవాళ రాత్రి ఆ శిశుని కలిసి డౌట్ క్లియర్ చేసుకున్నాం. అరే వాడు ఎటు తిరిగినా దొరకలేడేం రా, ఊరు మొత్తం తిరిగినా. వాడు ఏడు దొరుకుతాడో మనకు. అదే ఫస్ట్ వాడిని ఏమనుకోరు, నేను ఏమన్నా కానీ మాట్లాడి చేసి తర్వాత అది నువ్వు ముందు నువ్వేమన్నా. ఏంది ఇట్లా వచ్చారు? ఏం లేదు స్వామి, ఒక్కొక్కరు ఉంటే భయం అవుతుందని ముగ్గురం తిరుగుతున్నాం. వీడి దాకా వచ్చినాక నువ్వు కనిపించినావు. అట్లా అవును స్వామి, ఆ చుక్కలు ఎక్కడ వేయించరు? ఏది ఇవా? ఇవి మొన్న హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ తపస్సు చేసేటప్పుడు మునులు వేసిరు మాకు. అదేందో స్వామి, నిన్న మాకు కనిపించిన దయానికి కూడా సేమ్ ఇట్లే ఉన్నాయి. అట్లే ఉన్నాయి. అరే చెప్పు స్వామి, అట్లెట్లుంటుంది అది? చెప్పు స్వామి, ఎట్లుంటుంది? చెప్తావా? పోలీసులను పిలవాలన్నా స్వామి? చెప్పు స్వామి, అట్లా సేమ్ ఉంది. అన్న నాకు తెలియదు అన్న. ఆహా, నిన్ననేమో శిష్య అన్నావు, ఇప్పుడేమో అన్న అంటున్నావు. అరే మన రాజుగారికి ఫోన్ చేయరు ఎస్ఐకి. చేయాలా అన్న? అన్న వద్దన్న. చెప్పు మళ్ళా. అన్న చెప్తానా, మొత్తం చెప్తానా. చెప్పు అన్న మీకు నా రాత్రి కనిపించిన దయ్యం కూడా నేనే అన్న. వద్దన్న, కొట్టకురా అన్న. నువ్వు దయ్యానువా? అవునన్న.
ఎందుకు అట్లా వచ్చినావు? అన్న మా స్వామీజీ మీ గురించి అన్ని మీరు చెప్పినాక నన్ను అట్లా ఏమన్నాడు అన్న యాక్టింగ్. ఇద్దరు కలిసి ప్లాన్ వేసినారా? అవునన్నా. ప్లానా? మమ్మల్ని భయపెట్టి పైసలు లాగదామనుకున్నారా? అన్న దయ్యం లెక్క అనిపిస్తే మీరు ఇంకా కొన్ని పైసలు ఎక్కువ ఇస్తారని అట్లా ఆశపడ్డాం అన్న. స్వామిజీ నమ్మితే ఇంత మోసం చేస్తారా మీరు? అన్న అసలు మావాడు స్వామి కాదన్న, ఏదో 4 మంత్రాలు నేర్చుకొని 4 బత్తులు పెట్టి మీ లెక్క మోసం చేస్తారన్న ఎవరన్నా వస్తే. స్వామీజీ కాకపోతే మరి నిమ్మకాయ ఎట్లా లేచిందిరా? అన్న మీ ముఖం మీద పిండి గుప్పి మావాడు కట్టెతోని ఇట్లా మీద గుంజనన్న. అరే అది మైదాపిండి నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా. మళ్ళీ అప్పుడేం చెప్పలేదురా? అరే ఆ భయంలో చెప్పలేరా? మీ భయమే అన్న మా బిజినెస్. ఇప్పుడు మీ స్వామీజీ ఎక్కడ ఉంటారా? అన్న ఇప్పుడు అయితే ఊరి వేయండి అన్న, పొద్దున మీరు నిన్న పూజ చేసిన దగ్గర ఉంటాడు అన్న. అరే వీనైతే ఇప్పుడు రూమ్ లేసి తాళం వేద్దాం, పొద్దుగాలే సంగతి చూద్దాం అని గురువు సంగతి కూడా. అన్న అన్న వద్దన్న అన్న రూమ్ లేసి చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి దొంగ సామాన్లు నమ్మితే మీ పైసలన్నీ తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు. మీ ఆరోగ్యం ఖరాబ్ అయినా మీకు ఏమైనా డాక్టర్ని కలుగురు, కానీ చూడండి దొంగ సామాన్లు నమ్మకండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ చూడండి, షేర్ చేయండి, గంట కొట్టండి. గంట కొట్టండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి.